హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ మినప్పప్పు లేకుండా దూదిలాగా దోశలు చాలా మల్లెపూలాగా వైట్గాను అలాగే దూదిలాగా స్పాంజీగా ఉంటాయి దోశలు అనేది ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఈ దోశలకి సైడ్ డిష్గా అయితే కొబ్బరి పాలు చాలా బాగుంటుంది, లేదు అంటే కుర్మా కూడా చేసుకొని తినొచ్చు, ఎలా తీసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇవాళ కొబ్బరి పాలు చేసుకున్నానండి. ముందుగా అయితే వెడల్పుగా ఉండే బౌల్లో దోసల బియ్యం, పచ్చి బియ్యం అంటాం కదా, దోసల బియ్యాన్ని 2 కప్పులు వేసుకుంటున్నానండి. మీరు ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నా దానికి తగినంత తీసేసుకోండి. అలాగే 2 కప్పులు వేసుకున్నాక మనము కొద్దిగా వాటర్ వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకుంటూ వాష్ చేసుకున్నట్లయితే దుమ్మేం లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. లేదు అంటే సరిగ్గా నానకుండా ఉంటుంది కదండి, అందువల్ల మునిగేంత వాటర్ వేసేసుకుందాము. ఇలా నానబెట్టేసుకున్నందుకు మునిగేంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము. ఈ దోశలకి మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఇక్కడైతే నేను 5 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇలా 5 గంటల సేపు తర్వాత చూసారు కదా, బాగా నానిపోయాయి బియ్యం అనేది. ఇందులో వాటర్ అంతా తీసేసుకొని మిక్సీ జార్లో బియ్యం మాత్రం వేసుకుందాము, వాటర్ ఏం లేకుండా. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఈ పిండి వచ్చి మరీ చిక్కగా బాగుండాలండి. మరీ వాటర్ మెదిగించేటప్పుడే మనం వాటర్ ఎక్కువ వేసేసినట్లయితే మనకు దోశలు అనేది స్పాంజిగా చక్కగా రావు. అందువల్ల చూపిస్తున్న విధంగా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి పిండి అనేది. ఎంత నున్నగా చూసారా, ఇలా చక్కగా రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. పెద్దగా ఉండే గిన్నెలోకి వేసుకుందాము. ఇలా నీట్గా వేసేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా రెండోసారి కూడా వేసేసుకున్నానండి. ఇది కొబ్బరి తురుము అండి, వైట్గా ఉండే కొబ్బరి తురుము, బ్రౌన్ కలర్ పాట్ లేకుండా 1 కప్పు నిండికి వేసుకున్నానండి. ఇలా ముందుగా వేసుకునే పిండిని సపరేట్గా పెట్టేసుకొని ఒక గరిటె మాత్రం తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఒక గరిటె పిండితో పాటు మరొక గరిటె వాటర్ కూడా వేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే కొబ్బరి మాత్రం వేసుకొని చేసుకుంటున్నాం కదా దోశలు అనేది వైట్గా రావడం కోసం. అది కొబ్బరి వేసుకున్న మిశ్రమం కాకుండా ఉట్టి బియ్యం పిండి మాత్రం ఒక గరిటె తీసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా తిక్కుగా పేస్ట్ లాగా రావాలండి బియ్యం పిండి అనేది. ఇలా చేసుకోవడం వల్ల దోశలు టేస్ట్ బాగుంటుంది, అలాగే మినపప్పు లేకపోయినా కమ్మగా ఉంటుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్ టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఇలా థిక్ పేస్ట్గా రెడీ అయిపోయిన వెంటనే స్టవ్ ఆపేద్దాం. ఇలా రెడీ చేసుకున్న వెంటనే పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా చల్లారాలి కదా. ఈలోగా మనం మిక్సీ జార్ పట్టుకున్నాం కదండి, కొబ్బరి కూడా వేసుకొని ఈ మిక్సీ జార్ పట్టుకున్న బియ్యం పిండిని అదే గిన్నెలో, పెద్దగా ఉండే గిన్నెలో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనము బియ్యం పిండి పేస్ట్ చేసుకున్నాం కదండి, కొంచెం గంజిలాగా చిక్కగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా. మనం మిక్స్ చేయలేకపోతున్నాము అంటే మాత్రం ఒకసారి మీరు మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని అయినా వేసేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు అనేది రాకూడదండి. అలా ఉంటేనే మనకు దోశలు స్పాంజీగాను అలాగే వైట్గాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం కొబ్బరి కూడా వేసుకున్నాం కదా, కమ్మగా ఉంటుందండి, వాసన కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మాత్రం మరి వదలరండి. ఇలా పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి బాగా పొలవాలండి. ఓవర్ నైట్ వదిలేసాను. పిండి పొలవకుండా మీరు దోశలు వేస్తే మాత్రం టేస్ట్ బాగోదు. ఒక్కొక్కసారి పొలవడానికి 2 రోజులు కూడా పడుతుంది, క్లైమేట్ని పట్టించి. ఇక్కడైతే నాకు పిండి బాగా పులిసిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో పంచదార 1 టీ స్పూన్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇడ్లీ సోడా ఒక చిటికెడు వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేయకండి, ఒకే ఒక చిటికెడు. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి బియ్యం పిండి ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి, చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఒక సైడ్ డిష్గా కొబ్బరి పాలే కాకుండా వెజ్ కుర్మా కానీ నాన్ వెజ్ కుర్మా కానీ పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ దోశకి మెయిన్గా కొబ్బరి నూనె వాడుకోవాలి. కేరళలో ఎక్కువ ఫేమస్ అండి. అదేవిధంగా మనం ఒక్కసారి ఆయిల్ వేసుకుంటే చాలు, ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగుంటుంది. ముందుగా అయితే దోశ పైన వేడి చేసేసుకొని కొబ్బరి నూనె ఒకే 1 స్పూన్ వేసుకున్నానండి. వేసేసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో బాగా స్ప్రెడ్ చేసేసుకోండి.
ఇలా ఉల్లిపాయ మాత్రం వేయకండి, ఉల్లిపాయ స్మెల్ వస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది రాకుండా ఏదైనా కాటన్ క్లాత్తో బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత గరిటె పిండిని వేసుకొని లైట్గా అలా పైన జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి. మరి మామూలుగా మనం దోశలు వేసుకున్నట్టుగా వేసుకోకూడదు. ఇలా లైట్గా అలా చేసుకుని వెంటనే చుక్కలు చుక్కలుగా వస్తుంది చూసారా, ఇలా వచ్చి మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 2 నిమిషాల పాటు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా పిండి ఉడికిపోయి మనకు దోశ అనేది మందంగాను అలాగే చాలా ఫ్లఫీగా వస్తుందండి. చాలా బాగుంటుంది, దూదలాగా స్పాంజీగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని వైట్ ఆపం అని కూడా అంటారు. ఎలా తీసుకున్నా ఎంతో హెల్తీగా టేస్టీగా వైట్ ఆపం రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ వదలరు. కావాలంటే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మరెన్నో రెసిపీస్ గాయత్రి నందూస్ కిచెన్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.